సంస్థలకు వచ్చినటువంటి మిత్రులందరికీ నమస్కారం. ముఖ్యంగా అధ్యక్షుడు యాదవ్ సార్ 12 ఏళ్ల నుంచి అధ్యక్షత వహిస్తూనే ఉన్నాడు. ఆయన అలసిపోకుండా, శర్మ గారు కూడా అలసిపోకుండా ఆ కేసు గురించి కొట్లాడుతూనే ఉన్నాడు. యాదగిరి సార్ గారికి నమస్కారం, నా అభినందనలు. 12 సంవత్సరాలు అయిపోయింది, కానీ కేసు న్యాయ పోరాటాన్ని అల్లిపెరగకుండా చేస్తున్నాం. ఇప్పటికీ ఒక 10-15 సార్లు బెంగళూరు వేసుకుంటాం. మొన్న కూడా రీసెంట్గా మళ్ళీ ఒక హియరింగ్ వస్తే దాని కొరకు పోయినాం. అక్కడ పోలీసు వాళ్ళని కలవటం జరిగింది, సీఏతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏమంటారంటే మాకు ఎవిడెన్స్ దొరకలేదని అంటారు. కోర్టు రిట్ పిటిషన్ మళ్ళీ ఫైల్ చేసినాం, అది కంటిన్యూషన్ ఉన్నది. అది డిసెంబర్ ఎండింగ్లో హియరింగ్ వస్తుంది. డిసెంబర్ ఎండింగ్లో హియరింగ్ వచ్చినప్పుడు ఏదో జరుగుతుందని ఆశిస్తున్నాను నేను. ముఖ్యంగా ఏంటంటే శర్మ గారు అల్పెరగకుండా పోరాటం చేస్తున్నాడు, దానికి నేను సహకారం అందిస్తున్నాను. సాయి ప్రసాద్ చనిపోయి 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఆయన ఇంకా మరవలేకపోతున్నాడు. అతని బాధ కొడుకు అంటే, కొడుకు చనిపోయిందంటే ప్రపంచంలో అతిపెద్ద దుఃఖం ఏంటంటే మన పిల్లలు మా ముందర కాలం చేయడం అనేది చాలా పెద్ద దుఃఖం. అంతకన్నా పెద్ద దుఃఖం ఇప్పుడు ఉండదు. కనుక ఆయన పాపం ఇప్పటికి బాధపడుతూనే ఉన్నాడు. మొన్న మేము బెంగళూరు పోయినప్పుడు కూడా అక్కడ హోటల్ గదిలో చాలాసేపు ఏడ్చిండు. అది కూడా నేనప్పుడు చూసి ఏడ్చాడు. నేను ఉంటే మళ్ళీ ఏమన్నా అనుకుంటాడేమో నేను నేనప్పుడు బాధపడి అది నేను విన్నా. కానీ ఏం చేయలేని పరిస్థితి, దాన్ని వదలట్లేదు, మేము వదలము. సరే, న్యాయం అనేది ఎప్పటికైనా గెలుస్తుంది. అన్యాయం తొందరగా ముందుకు వస్తుంది. న్యాయానికి ముందుకు రావడానికి కొంచెం టైం పడుతుంది. ఆ టైం ఎంత టైం అనేది చెప్పలేము. 12 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు అయినా సరే దీనికి వదిలే ప్రసక్తి లేదు. దాన్ని కంటిన్యూ చేస్తాం. ఇక మిగతా విషయాలని మాట్లాడాలంటే నాకు అంత మనస్కరించడం లేదు, ఎందుకంటే ఆ అబ్బాయి గురించి నాకు చాలా బాగా తెలుసు. ఎనీహౌ, శర్మ గారికి, మా సిస్టర్ జ్యోతికి ఈ సంతాపాన్ని తెలియజేస్తూ ముగిస్తున్నాం.